ఏండి ఎంతసేపు గారెలు ఆనందంగా చెయ్యాలి. ఇది కూడా చెప్పలేదు అత్తమ్మ గారు. భయమే మన చూసి పరిగెడతా తెలుసా? భయానికే భయం. ఎవరొచ్చారు? అన్నయ్య. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మరి నిమ్మకాయలేంటి ఏమైనా పూజ చేస్తున్నాండి బాబుకి? అంటే అది వంటగదిలో వంట నీకోసం చేస్తున్నాడా లేకపోతే పక్కింటికే తెలీదండి. అది నీ వంటలో కడగడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబా? ఎవరికైనా ప్రేమగా చేసి పెట్టావు ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. ఏంటి మీ ఫ్యామిలీ అంతేనా? పక్కన వాళ్ళు పని చేస్తున్నారా లేదని చూస్తావేనా? ఏం బావా 4 రోజులు ఉంటావా? ఉండండి నా పని అయిపోయింది, అర్థమైంది నాకు. ఇంకా 4 రోజుల్లో చుట్టూ అంత నాటకమైది. అబ్బే ఈ మధ్య సినిమాలు ఏం పెద్ద రావట్లేదు, ఉన్నా బాగోట్లేదు. సరిగా తీయట్లేదు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? ఏండి ఎంతసేపు గారెలు? ఈయన గారెలు వేయడం కూడా నేనే చూసుకోవాలి బాబోయ్. ఏంటి కంగారు పడుతున్నావు? వస్తాయి, అరిస్తే వస్తాయేంటి? మామూలు టైం కాదే ప్రకాశం. ఏంటి కోపడుతున్నావేంటి నువ్వు? గారెలు వేసినప్పుడు ప్రశాంతంగా చేసుకుంటే వస్తాయి, అంతేగాని వస్తా అంటే రావు. ఆనందంగా చెయ్యాలి. ఇది కూడా చెప్పలేదు అత్తమ్మ గారు. అన్ని నేర్పట్లేదు ఈ మధ్య అబ్బాయిలకి. ఇక్కడికి వచ్చాము ఏమి చేయడం రావట్లేదు. అన్ని పిల్లలు నేర్పుకుంటే ఎక్కడవుతుంది బాబోయ్? అరుస్తున్నాడు భయ్యుడు. ఏంటి అరుచుకుంటూ వెళ్తున్నా? ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఎంత మాట అంటున్నావు? భయపడవా నువ్వు? వస్తున్నాడు మా అన్నయ్య బుక్ చేయండి టికెట్లు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఉంటది. ఏంటి మీ అన్నయ్య అంటే ఎవరికి భయం? చెప్పుకుంటే. ఏం మాడుతున్నావు? ఏమనుకున్నావు? మా అన్నయ్య అంటేని భయమే మా అన్నయ్యని చూసి పరిగెడతా తెలుసా? భయానికే భయం. వస్తున్నాడు కదా, చెప్తాను నీ సంగతి. సార్లే కవర్లు చెప్పింది. వెళ్ళి ఎక్కడ కాలింగ్ బెల్ అవుతుంది, వెళ్ళి డోర్ తీపో. ఎవరొచ్చారు? అన్నయ్య. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? కరెక్ట్ టైంకి దిగావు తెలుసా? ఇప్పుడే చెప్తున్నాను మా ఆయనతోటి. నీ గురించి మొత్తం ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చాను. కరెక్ట్ గా దిగావు నువ్వు. అమ్మ దేవుడు ఉన్నాడు రా బాబు. నా గురించి చెప్తున్నావా? ఎలాగున్నావే? నేను బాగున్నాను, సూపర్ గా ఉన్నాను. కానీ మన వాళ్ళందరూ ఎలాగున్నారు? అందరూ బానే ఉన్నారు. మీ వదిన కూడాను. వదిన గురించి ఎందుకులే, ఇంకా నువ్వు ఎలా చూసుకుంటావు నాకు తెలదేంటి? మళ్ళీ వదిన గురించి స్పెషల్ గా చెప్తున్నా. ఎంతైనా నీకు తెగ ప్రేమ. మా ఆయన ఉన్నాడు, ఎందుకులే రా లోపల రా. ఇంతకీ ఊర్లో అందరూ ఏం చేస్తున్నారు? అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఫేమస్ కదా ఇక్కడ. జనాలకి ఏదో అభిమానం. మన గోదావరిలో ఇక్కడ ఎక్కడ కనపడినా పలకరంతానే ఉంటారు. ఒకసారి వచ్చినప్పటికి వెళ్ళాలి. దా కూర్చుందాం సరదాగానే. ఏంటే బాగా డబ్బులు పోసి మంచి ఫర్నిచర్ కొనేసు? అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. ఏంటన్నయ్య ఈ మాత్రం లేకపోతే అసలు మనం అంతం ఏంటి గోదావరిలో? సో అందుకే మా ఆయన వద్దన్నా సరే ఎలాగోలా కొనిపించేస్తాను. ఊరుకుంటానండి నేను. మరి నిమ్మకాయలేంటి ఏమైనా పూజలు చేస్తున్నాండి బాబుకి? అంటే మన ఊర్లో ముందెట్టేసారంటవా? ఏమో మాట వినాలి. 24 గంటలు కిచెన్ లో ఉంచాలని నిమ్మకాయలతో ఏమైనా పూజలు చేస్తున్నాయేమో అనుకుంటున్నాను. అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పనే బాబు. మన మాట ఎక్కడ వింటాడో? ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మాల్లో వాళ్ళ చెల్లెలు ఏమంది ఈ గోలే తప్ప మన మాట ఎక్కడ వింటాడో? ఎండో ఇది ఊరికే ప్యాషన్ కోసం. అంటే ఇది ఎల్లో కలర్ ఎట్టి ఆ ఎల్లో కలర్ నిమ్మకాయలు పెద్ద చెట్టుని దానికి తోటి చిన్న చెట్టు అనమాట. అలాగే ఊరికే సరదాగానే. బాగుంది. మనకి అసలే సోకులు ఎక్కువ కదా. ఏంటే బావేం కనపట్లేదు? ఇంకా ఫ్రెండ్స్ తో తిరుగుళ్ళు అయ్యి తగ్గించలేదా? పిల్లలు పెరుగుతున్నారు. అంతే మనిషి. బయట అంత సీన్ లేదు కానీ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడా? ఎక్కడా బావా రాడు. ఇంకెన్నిసార్లు పిలిచినా రాడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వంటగదికి అంకితం అయిపోతాడు అనమాట. ఆ హోమ్ థియేటర్ కట్టించామా? ఆ హోమ్ థియేటర్ లోకి వెళ్ళి సినిమా చూద్దామంటే బాబాయ్ నేను సామాన్ ఎట్టుకోవాలి కదా, ఇది ఎట్టుకోవాలి కదా. పెళ్ళంతా టైమే స్పెండ్ చేయట్లేదు. కాదు వంటగదిలో వంట నీకోసం చేస్తున్నాడా లేకపోతే పక్కింటికే? తెలీదండి. బాగా చెప్పావు. నా కోసం చేస్తే గంటలు అయిపోలా అవ్వదు. ఇంక వండుతానే ఉంటాడు. మళ్ళీ ప్రపంచానికి మొత్తానికి మావిడికి ఏదో చేసేస్తున్నట్టు. ఉండి పిలుస్తాను రా. ఆయన అక్కడే ఉంటాడు. రాడింకా. కిచెన్ లో పెట్టేసా మొత్తాన్ని బావని. ఏదీనా ఎగో చూసావా? ఏం బావా నేను కిచెన్ లో ఫిక్స్ అయిపోయా? ఏం బావ ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? వచ్చాను. నువ్వు బాగా బిజీగా కుకింగ్ లో ఉన్నావు. బాగున్నారా అందరూ? బాగున్నారు బావా. కిచెన్ లోకి ఫిక్స్ చేసింది? ఏదో గారెలు వేద్దామని చెప్పి వేస్తున్నా. ఏం చెప్పాను? చెల్లితో టైం కూడా స్పెండ్ చేయట్లేదంట. అనేది టైం ఇవ్వాలి మీ చెల్లికి. పొద్దునుండి సాయంకాలం వరకు పనులన్నీ చేపిస్తుంది నాతో. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఫుడ్ అనేది, తర్వాత సామాన్ అనేది, తర్వాత ఎక్కడ సర్దాలి అక్కడ సర్దాలి అనేది పగల కావకూడదు మీ చెల్లి. అయినా ఈ వంటలో కడగడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బావా? ఎవరికైనా ప్రేమగా చేసి పెట్టావు ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. బాబు
స్వామి నీకు నమస్కారం. ఇటువంటి ఫిట్టింగ్లు పెట్ట మాకు ఆల్రెడీ మీ చెల్లి సాగు కొడుతుంది, మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళ కోసం అంటే వేరే వాళ్ళ కోసం దీనికే చేయలేదు వస్తుందని నేను ఇక్కడ. హలో, ఇందాక నుంచి చూస్తున్నాను ఓ మీ చెల్లెలు కొంటున్నాను. ప్రపంచంలో మొగుళ్ళందరూ పిల్లల కోసమే వండుతారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే పిల్లల కోసమే వండేస్తామని బిల్డప్ ఇచ్చేస్తున్నారు. అది కాదు, ఇన్ని గారెలు వేసావు, నేను ఒక్కడానే తినేస్తానా? తిన్న కదా, నువ్వు బాగానే చేస్తావు కదా, నీ కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు తినరా? ఓ పిల్లాని కోసమే చేసి పెట్టేస్తున్నాం, ప్రపంచానికి మొత్తానికి చెప్పేస్తారు. చూహారన్నయ్య ఎలా మాట్లాడుతున్నారు ఈయన, ఏదో పిల్లం కోసం చేస్తున్నట్టు. నువ్వు అన్నట్టు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇంత అందంగా ఎలా చేస్తున్నాడో, ఎక్కడేం పెట్టాడోనని. సర్లే, ఏమంటారా, వేసిన గారెలుని మధ్యలో చికెన్ కూర వేసుకుని ప్లేట్లో పట్టరా. మా అన్నయ్య నేను లోపు కబుర్లు చెప్పుకుంటా ఉంటాం, చాలా రోజుల తర్వాత కలిసాం కదా. రా అన్నయ్య, తెత్తాలే ఆయన మెల్లిగా గారెలు చికెన్ పట్టుకుని వస్తాడు, మనం కూర్చుందాం. చూసావా, పని తెగజేసేస్తున్నాను అంటాడు. తీరా చూస్తే ఎక్కడ కొత్తిమీర అక్కడే, ఎక్కడ ఫ్లోర్ మీద చెత్త అక్కడే. రానే చెప్తాను, ఇప్పుడు గారెలు పెట్టుకుని వస్తాడు కదా, చెప్తాను. అమ్మయ్యా. 1 hour later. ఏంట్రా రిక్కి, మీ డాడీ నీకు గారెలు ఎట్టాడు తినేసావా? కూతురికి మాత్రం పెట్టేశాడు, మాకు మాత్రం అట్రాలేదు, ఎన్నిసార్లు చెప్పినాను. హలో, ఏమైంది? ఏమైందేంటి, గారెలు ఎట్టరమని చెప్పాను కదా, గారెలు తేలేదండి నువ్వు? గారెలు నీకా మీ అన్నయ్యకా? అది కూడా చెప్పాలా మళ్ళీని? ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికే తేరా? ఎన్ని గారెలు ఎట్టాలి, ఎవరికి తేవాలి? అయ్యి బాబోయ్, ఆవిడ ఎలా పెంచిందో కానీ నిన్ను మాత్రం. ఇంకో గారెలు 2 గారెలు 3 గారెలు ఎడ్డం కాదు, 4 గారెలు ఎట్టాలి. 4 గారెలు పక్కన ఇంత కూర వేయాలి, ముక్కలు ఎక్కువ వేయాలి, మెత్తన ముక్కను వేయాలి. తుమ్ములు ఉంటే పద్ధతి కాదు. మెత్తన ముక్కలు వేసి ఇంత కూర 4 గారెలు వేసేట్టు, అర్థమవుతుందా? అంటే 4 గారెలు ఇద్దరికా, ఒక్కొక్కరికి 4 గారెలా? ఒక్కొక్కరికి 4 గారెలు ఎట్టాలి, అర్థమవుతుంది కదా. ప్లేట్లో పెట్టి పట్టురావయ్యా బాబు, నీకు దండం పెడతాను ఇంకా. సర్లే. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? అది ఏమైంది? ఈ ప్లేట్లో పట్టుకొస్తున్నాను. ఆ ప్లేట్లో పట్టురారో, నీకు ఏ ప్లేట్లో పట్టురాలో కూడా తెలియట్లేదా? ఇది ఎడతారా ఇంట్లో వాళ్ళకి? ఆ మాత్రం కూడా తెలియదు. గోదావరికి ఏ ప్లేట్లు పెట్టాలి? గోల్డ్ ప్లేట్లు. జోకులు బాగా వేస్తావే. పట్టురా వెళ్ళు. మీ అన్న వచ్చేటప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, తర్వాత ఉండేది నీకు. అంత సీన్ లేదు నీకు, వెళ్ళు. టైగర్ అక్కడ, వెళ్ళు. టైగరా? టైగర్ అంటే టైగర్. బాబు ఇది అందరూ కూడా అందట్లా. గోల్డ్ ప్లేట్లు అనుకుంటుంది, గోల్డ్ అని చెప్పేదానికి. హైదరాబాద్లో రోడ్డు పక్కన కొనేసేసి గోల్డ్ అని చెప్పేదానికి. ఇదేగా నీకు కావాల్సింది? ఈ ప్లేట్లోనే పెట్టి తొందరగా పట్టురా ఇంకా. మళ్ళీ ఎక్కువ లేకపోతే మా అన్నకు తక్కువ ఇస్తాం. ఇగో తెచ్చావా మొత్తానికేనే? బాగా గారెలు అదిరిపోతాయి, పండగ చేసుకో. గారెలు సరిగ్గా పెట్టడం రాదు. అన్నమైనా తిని సాలిడ్ ఫుడ్ ఎప్పుడు ఎడం పక్కన ఉండాలి. ఇదంతా ఇలాగ ఎడం పక్కన ఉంటే కలుపుకునేది కుడి పక్కన కలుపుకుంటారు. ఎటు పడితే అటు పెట్టకూడదు, ఓ పద్ధతిలో వడ్డించడం కూడానే. ఇదంతా ఎడం పక్కన ఉండాలి. ఏంటో ఏదో తెస్తావు, తినండి అన్నయ్య ఇంకా. తింటానులే కానీ ఆ కొత్తిమీర సంగతి ఏంటో చూడపోయావా? సగం పనులు అయినాయి. బాగా చెప్పావు, ఉండాల్సినోడు నువ్వు. హలో బాబు, ఇలా రావు సారి. ఏంటి పిలుస్తున్నా? ఏంటేంటి, ఇప్పుడు అన్నయ్య కూడా అన్నాడు తెలుసా, నేనే కష్టపడిపోయానంటావు. తీరా చూస్తే కొత్తిమీర అక్కడే పాడేసావు. కొత్తిమీర మొత్తం ఇల్లంతా కనబడుతుంది, సరిగ్గా తుడిచింది లేదు, ఏమీ లేదు. మళ్ళీ నేనే కష్టపడిపోతున్నాను అంటావు. ఏంటి మీ ఫ్యామిలీ అంతేనా? పక్కన వాళ్ళు పని చేస్తున్నారా లేదని చూస్తావేనా? మా ఫ్యామిలీ అంతా పర్ఫెక్ట్ బావా, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆ కావాలి. పర్ఫెక్ట్ మీలో ఉండాలి, మాలో కాదు. చేయించడం తెలుసు మాకు, చేయడం కాదు. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా చేయించున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర చూసేమో లేదా? మీ చెల్లికి అంటే దాదాపు సంవత్సరం నుండి అడుగుతున్నా, ఏమే మంచి వాక్యూమ్ క్లీనర్ కొందామే, రోబోట్ అయిపోతుంది, అదే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తుందంట అని చెప్పి. ఒప్పుకోదే, ప్రతిదానికి ఇంట్లో నేనే క్లీన్ చేయాలని చెప్పింది. మరి అమ్మా అదేదో కొనిపాడైపోయావా? కొందునన్నయ్య, కాకపోతే ఇప్పుడు ఈయన ఉన్నాడా, ఈయన మనం 4 కోట్లు పెట్టుకున్నాం. 4 కోట్లు పెట్టుకున్నాడే ఏమీ చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు అది 100 రూపాయలు పెట్టుకుంటాం, అది ఏం చేస్తుంది మిషన్? ఈయనే చేయని దానికి. అందుకని అన్నతను డబ్బులు వేస్ట్ అని ఈయనే వాడేస్తున్నాను అన్నిటికీ. మంచి పద్ధతే, ఐడియా బాగుంది కదా. పుట్టింటి పరువు నిలబెట్టావు. అమ్మయ్య, సరే బాబా, ఇంకెందుకు అలా కానిచ్చే మరి. వెళ్ళు. ఫ్యామిలీ దొరికారా బాబు నాకు? అది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ బావా, మమ్మల్ని ఫాలో అయిపో, సుఖపడతావు. పని అయ్యే వరకు వదలం, పని జరగాల్సిందే. మనం తిందామని ఇంకా. కూర అయితే మటు సూపర్గా ఉండేడు బావా.
నువ్వు బాగానే సుఖపడుతున్నావు. అంటే బాగానే ఉన్నప్పుడు మనిషి బాగానే ఉంటాడు. ఇంకో అత్తగారు కానీ ఆడబడుచులు కానీ వీళ్ళు తగులుకున్నారనుకో ఇంక అప్పటి నుంచి ఇంకేదో ఒకటి వస్తుంది. మొన్న వాళ్ళు వచ్చారా అసలు చెప్పుకుంటే అసలు ఏనాడు చేయని పని తెలుసా. వాళ్ళందరూ వచ్చారు జనాలు. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాలు ఉంటారు కదా ఇంకిని బిల్డప్ ఇచ్చాడు మొదలెడతాడు. అప్పుడు వచ్చి అన్నాడు ఇస్తే నేను చేయలేను కదా ఇవన్నీ కొంచెం వెళ్ళి బాత్రూమ్లు కడగన్నాడు. నన్ను బాత్రూమ్లు కడగమన్నాడు. అందులో తప్పే ఉంది. బావ వెళ్ళారా? మా చెల్లితో బాత్రూమ్లు కడిగింతావా? తప్పు కదా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందండి దాంట్లో. తప్పే ఉందా? మన పద్ధతులు నేర్పలేదు నువ్వు బావకు సరిగ్గాను. ఏంటి మన పద్ధతులు నేర్పాలా? పెళ్ళి 5 సంవత్సరాలైంది పుష్కరాలు అయినా సరే పద్ధతులు నేర్పట్లేదు. చెప్పి నేను చచ్చిపోతున్నాను కానీ అందుకే నీళ్ళంటూ తీసుకొచ్చాను. కనీసం నువ్వన్నా చెప్తే అర్థమవుద్దని. ఇంతకనే నీకు తెలుసా ఇప్పుడు మేము పెళ్ళైన కొత్త పండక్కి పిలిచి 4 ఉంగరాలు దీనికో 4 ఉంగరాలు ఎడతామా? ఎందుకు ఎడతాను అనుకున్నావు? తెలీదండి. ఆ చేతులతో బాగా బాత్రూమ్లు కడుగుతావని చెప్పి పెడతారు నీకు. అంతేగాని మా చేత పనులు చేయిస్తామని కాదు. అసలు మన పద్ధతులు వీళ్ళకి అర్థం కావట్లేదు అన్నయ్య బాబు. ఓ పని చెయ్యి, నువ్వు 4 రోజులు ఉండి మన ఇద్దరం కలిసి ఇంకా పద్ధతులన్నీ నేర్పుదాం చక్కగానే. ఏం బావా 4 రోజులు ఉంటావా? ఉండండి. నా పని అయిపోయింది, అర్థమైంది నాకు. ఇంకా 4 రోజుల్లో చుట్టూ అంత నాటకమైదే. అమ్మయ్య ఎలాగోలాగ మన పద్ధతులు నేర్పి ఇంకా మార్చేస్తాను మా ఆయన్ని. సరే అన్నయ్య పద ఇంకెళ్ళి పడుకుందాం ఇంకా.